హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సిద్ధు ప్రేమగా తులసికి అన్ని వడ్డిస్తూ ఉంటాడు. బసవరాజు నీలంబరి తులసి వైపు కోపంగా చూస్తూ ఉంటారు. ఇక తులసి బసవరాజుని నీలంబరిని చూసి, ఏమండి నేను వడ్డించుకుంటానండి అని చెప్తూ ఉంటుంది. పర్వాలేదు తులసి అని సిద్ధు తులసికి అన్ని వడ్డిస్తూ ఉంటాడు. విశాలాక్షి సిద్ధు తులసిపై ప్రేమ చూపించడం చూసి సంతోషపడుతూ ఉంటుంది. ఇక నీలాంబరి ఒక్కసారిగా ఒరే సిద్ధు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఏమైంది బామ్మ, ఎందుకు అలా అరిచావు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. రేయ్, ఏం చేస్తున్నావురా నువ్వు? నీ పెళ్ళం నీకు వడ్డించాలా, నువ్వు నీ పెళ్ళానికి వడ్డించాలా అని నీలాంబరి అంటుంది. బామ్మ, మీ జనరేషన్లో భార్యాభర్తలకు తేడా ఉండేదేమో, ఈ జనరేషన్లో అలాంటి తేడాలేవి లేవు బామ్మ. భర్త భార్యకు వడ్డించవచ్చు, భార్య భర్తకు కూడా వడ్డించవచ్చు, ఎవరిష్టాలు వాళ్ళయి అని చెప్పి సిద్ధు అంటాడు. ఒరే సిద్ధు, అవన్నీ బయట కుటుంబాల్లో జరుగుతాయేమో, మన కుటుంబంలో జరగవురా అని బసవరాజు చెప్తూ ఉంటాడు. యాండి, సిద్ధు పార్టీ మీటింగ్లని చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు కదండి, చిలక గోరింకల్లాగా వాళ్ళిద్దరూ కలిసి ఉంటే మీరేంటండి అలా మాట్లాడుతున్నారు అని విశాలాక్షి అంటూ ఉంటుంది. ఇదొకటి వెర్రు బాగుంది, మనకు దొరికింది అని నీలాంబరి అంటుంది. ఒరే బసవా, ఇక ఇప్పుడు మనం ఆ తులసిని ఏమీ అనలేము, కాసేపటి తర్వాత అది ఒంటరిగా దొరుకుతుంది కదా, అప్పుడు చెప్తాను దాని సంగతి, అరవకుండా భోజనం చేయరా అని నీలాంబరి చెప్తూ ఉంటుంది. సరే అమ్మా అని చెప్పి బసవరాజు అంటాడు. ఇక సిద్ధు భోజనం చేస్తూ, తులసి ఈరోజు వంటలు బాగున్నాయి, నువ్వే చేసావు కదా, ఇది నీ చేతి వంటే కదా అని అంటూ ఉంటాడు. స్పెషల్గా ఈ కూర చాలా బాగుంది, డెజర్ట్ ఇంకా బాగుంది తులసి, నువ్వు కూడా తిను అని సిద్ధు తులసికి ప్రేమగా తినిపిస్తూ ఉంటాడు. ఇక అది చూసి కుటుంబ సభ్యులంతా కూడా సిద్ధు వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు. అమ్మ తులసి, చూసావా నా కొడుకు నీపై ఎంత ప్రేమ చూపిస్తున్నాడో అని విశాలాక్షి అంటూ ఉంటుంది. ఇక తులసి మాత్రం ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది. నేను ఆయనకి దూరం అవ్వాలనుకుంటుంటే ఆయనేమో నాపై ఇంత ప్రేమ చూపిస్తున్నారు, ఈ ప్రేమను వదిలి నేను ఎలా ఆయనకు దూరం అవ్వగలను అని తులసి ఆలోచిస్తూ ఉంటుంది. ఒరే బసవా, ఈ దరిద్రం చూడటం కన్నా అన్నం తినకుండా వెళ్ళిపోవటం బెటరేమోరా అని చెప్పి నీలాంబరి చెప్తూ ఉంటుంది. అమ్మా తిను, టాబ్లెట్స్ వేసుకోవాలి కదా, తిన్నాక ఆ తులసి సంగతి ఆలోచిద్దాం అని బసవరాజ్ చెప్తూ ఉంటాడు. ఇక అందరూ కూడా భోజనం చేయటం పూర్తవుతుంది. తులసి కిచెన్లో అన్నీ కూడా సర్దుతూ ఉంటుంది. సిద్ధు వెనుక నుంచి తులసి దగ్గరకు వెళ్ళి తులసిని గట్టిగా హగ్ చేసుకొని, నీ కోసం బెడ్రూమ్లో ఎదురు చూస్తూ ఉంటాను, త్వరగా వచ్చేయి తులసి అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఏమండి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని తులసి కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి తులసి, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అదోలా ఉంటున్నావు, నన్ను చూస్తే కంగారు పడుతున్నావు, నేను నీ భర్తని అని చెప్పి సిద్ధు అంటాడు. ప్లీజ్ అండి ఇక్కడి నుంచి వెళ్ళండి అని తులసి అంటుంది. సరే, నీ కోసం ఫ్రెష్ అయ్యి రెడీగా ఉంటాను, రా తులసి అని చెప్పి సిద్ధు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈయనకి దూరంగా ఉండటం చాలా కష్టం. బామ్మగారికి మామయ్యకు ఆయన నుంచి దూరం అయిపోతానని, ఆయన నన్ను అసహించుకొని ఇంట్లో నుంచి బయటకు పంపేలా చేస్తానని అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాను. ఆయన నన్ను ఎలా అసహించుకుంటారు, ఇంత ప్రేమ చూపించే ఆయన అసహించుకోవడం జరుగుతుందా అని తులసి ఆలోచిస్తూ బెడ్రూమ్లోకి వెళ్తుంది. బెడ్ సర్దుతూ ఉంటుంది. నీలాంబరి ఏయ్ తులసి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. తులసి ఒక్కసారి షాక్ అయ్యి వెనక్కి తిరిగి చూస్తుంది. ఏంటే, మాకు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టావు, ఆ విషయం మర్చిపోయావా ఏంటి, నీ మొగుడికి రాసుకొని పూసుకొని తిరుగుతున్నావు అని నీలాంబరి అంటుంది. బామ్మగారు, నేను కావాలని చెయ్యట్లేదు, ఆయనే కావాలని అలా చేస్తున్నారు అని తులసి అంటుంది. ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా ఆకుకే ప్రమాదమే, వాడు నిన్ను రాసుకు పూసుకొని తిరుగుతుంటే నువ్వు వాడి నుంచి దూరంగా వెళ్ళిపోవచ్చు కదా, వాడు రాసుకొని పూసుకొని తిరుగుతున్నాడు కదా అని చెప్పి వాడి పక్కనే కూర్చుంటున్నావు అని చెప్పి నీలాంబరి అంటుంది. మీరంతా చూశారు కదా బామ్మగారు, ఆయన కావాలని నన్ను కుర్చీలో కూర్చోబెట్టారు అని తులసి అంటుంది. అప్పుడు నువ్వు లేచి నుంచోవాలే అని నీలాంబరి అంటుంది. సరే బామ్మగారు, ఇక నుంచి అలానే చేస్తాను అని తులసి అంటుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు, పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఊరుకోను, నువ్వు ఈ రూమ్లో పడుకోవడానికి కూడా వీల్లేదు, వెళ్ళు అని చెప్పి నీలాంబరి అంటుంది. సరే బామ్మగారు అని తులసి తన బెడ్షీట్ తీసుకొని బయటకు వెళ్ళబోతూ ఉండగా వాష్రూమ్లో నుంచి సిద్ధు బయటకు వచ్చి, ఓ అప్పుడే వచ్చేసావా తులసి నా కోసం అని చెప్పి అంటూ ఉంటాడు. థ్యాంక్ యూ తులసి, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఎందుకండి అని తులసి అడుగుతూ ఉంటుంది.
నేను ఫ్రెష్ అయి ఉంటాను, నువ్వు త్వరగా వచ్చేయి అని చెప్పానో లేదో, నేను ఫ్రెష్ అయి రాకముందే నువ్వు రూమ్లోకి వచ్చావంటే నాకోసమే కదా, అందుకే థ్యాంక్ యూ చెప్తున్నాను అని సిద్ధు అంటాడు. ఇంకా తులసి ఏడుస్తూ, ఏమండి నేను ఇక్కడ పడుకోవట్లేదండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక్కడ పడుకోవా, మరి ఎక్కడ పడుకుంటావు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. గార్డెన్లో పడుకుంటానండి అని తులసి చెప్తూ ఉంటుంది. ఎందుకు తులసి అని సిద్ధు అంటాడు. ప్లీజ్ అండి, ఎందుకు ఏంటి అని నన్ను ప్రశ్నించొద్దు, నేను మీకు సమాధానం చెప్పను అని తులసి అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా, ఏంటి తులసి, నా పైన నీకు ఇంకా కోపం పోలేదా, నా పైన నీకు ఇంకా కోపంగానే ఉందా అని సిద్ధు అంటూ ఉంటాడు. ఇది కోపం కాదండి అని తులసి తనలో తాను అనుకుంటూ బాధపడుతూ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయి గార్డెన్లో సోఫాలో పడుకుంటుంది. ఇక సిద్ధు తులసి వెనకే వెళ్తాడు. తులసి, నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు, ఎందుకు ఏంటి అన్న కారణం నాకు తెలీదు, నువ్వు నన్ను అవాయిడ్ చేసినా సరే నా ఊపిరి ఆగిపోయే వరకు నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని సిద్ధు తులసితో చెప్తూ ఉంటాడు. ఇక తులసి మాత్రం సిద్ధు మాటని విననట్టు నిద్రపోయినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. నువ్వు నిద్రపోలేదని, నా మాటలు వింటున్నావని నాకు తెలుసు తులసి, నువ్వు రూమ్లోకి వచ్చే వరకు నేను కూడా పడుకోను అంటూ సిద్ధు తన రూమ్ దగ్గరకు వెళ్తాడు. పైన నుంచొని గార్డెన్లో పడుకున్న తులసిని చూస్తూ, జాబిలమ్మ నీకు అంత కోపమా అని పాట పాడుతూ ఉంటాడు. ఈ సమయంలో పాట పడుతుంది ఎవరు అని బసవరాజు బయటకు వస్తాడు. సిద్ధు గొంతులా ఉందే అని చెప్పి విశాలాక్షి కూడా బయటకు వస్తుంది. ఇక సిద్ధు అలా పాట పాడుతూ ఉంటే కుటుంబ సభ్యులంతా కూడా సిద్ధు పాటని వింటూ ఉంటారు. ఇక వెంటనే విశాలాక్షి సిద్ధు దగ్గరకు వెళ్తుంది. సిద్ధు, ఇంకా నిద్రపోకుండా ఏం చేస్తున్నావురా, తులసి ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అదిగో అమ్మా అక్కడ పడుకుంది అని చెప్పి సిద్ధు అంటాడు. అదేంట్రా, ఇన్ని రోజుల తర్వాత నువ్వు తిరిగి వస్తే రూమ్లో పడుకోకుండా బయట పడుకోవటం ఏంటి, తులసి నువ్వు ఇద్దరూ కలిసి కుటుంబంలో అందరికీ కూడా ప్రెగ్నెంట్ అని చెప్పారు, ఆ అబద్ధాన్ని నిజం చేస్తారని నేను ఎదురు చూస్తుంటే మీరు అక్కడొకళ్ళు ఇక్కడొకళ్ళు పడుకోవడం ఏంట్రా, నేను ఇప్పుడే తులసితో మాట్లాడతాను అని చెప్పి విశాలాక్షి అంటుంది. అమ్మ నువ్వేం చేస్తావో నాకు తెలీదు, తులసిని నా రూమ్లోకి తీసుకురావాల్సిందే, లేదంటే నేను నిద్రపోను, ఇలానే ఉంటాను అని చెప్పి సిద్ధు అంటాడు. నేను చూసుకుంటాను కదా సిద్ధు అని విశాలాక్షి తులసి దగ్గరకు వెళ్ళి తులసి తులసి అని పిలుస్తూ ఉంటుంది. తులసి లేచి కూర్చొని ఏంటత్తయ్య అని అడుగుతూ ఉంటుంది. ఏంటమ్మా సిద్ధుపై కోపంగా ఉన్నావా నువ్వు అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. ఎందుకు మీకు అలాంటి అనుమానం వచ్చింది అని తులసి అంటుంది. సిద్ధు రూమ్లో పడుకుంటే నువ్వు ఇలా గార్డెన్లో పడుకోవటం ఏంటమ్మా అని చెప్పి విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చెప్పాలి అత్తయ్యకు అని చెప్పి తులసి ఆలోచిస్తూ ఉంటుంది. తులసి నిన్నే అడుగుతుంది, నాతో రా అని చెప్పి విశాలాక్షి తులసి చేయి పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటుంది. విశాల, తులసిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని బసవరాజు అంటూ ఉంటాడు. ఏమండి, తులసి సిద్ధు చిలక గోరింకల్లా ఉంటారనుకుంటే తులసి సిద్ధుని కాదని పోయి గార్డెన్లో పడుకుందండి. మన సిద్ధు సంతోషంగా ఉండాలనే కదా మనం చూసేది, మరి మన సిద్ధు సంతోషంగా ఉండాలంటే తులసి తన పక్కనే ఉండాలి, అందుకే తులసిని అందంగా రెడీ చేసి సిద్ధు రూమ్లోకి పంపిస్తానండి, సిద్ధు హ్యాపీగా ఉంటాడు అని విశాలాక్షి అంటుంది. అత్తయ్య ఇప్పుడు ఇవంతా ఎందుకు అని తులసి అంటుంది. తులసి నువ్వు నోరు మూసుకో, నాతో రా అని చెప్పి విశాలాక్షి తులసి చెయ్యి పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటుంది. విశాల, తులసి ఏమైనా కొత్త అమ్మాయా, ఎప్పుడో ఈ ఇంటికి కోడలిగా వచ్చింది, అలాంటి తులసిని నువ్వు రెడీ చేసి సిద్ధు రూమ్లోకి పంపించడం ఏంటి అని బసవరాజు అంటూ ఉంటాడు. ఏమండి మీరు ఊరుకోండి, వాళ్ళిద్దరి మధ్య ఏవో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నట్టున్నాయి, అవన్నీ పోవాలంటే మనం పెద్దవాళ్ళగా ఈ మాత్రం చేయాలండి అని విశాలాక్షి తులసిని తీసుకొని వెళ్ళిపోతుంది. ఏంట్రా బసవ మనకి తలనొప్పి, విశాల ఆరోగ్యం బాగుండలేదని చెప్పి మనం విశాల ముందు ఏ విషయాన్ని కూడా బయట పెట్టట్లేదు, కానీ విశాల ఇలా చేస్తుందేంట్రా అని నీలాంబరి అంటుంది. అదే నాకు కూడా అర్థం కావట్లేదమ్మా అని బసవరాజు అంటాడు. ఇక విశాలాక్షి తులసికి కొత్త చీర కట్టి అందంగా రెడీ చేస్తుంది. తులసి నిన్ను ఈ చీరలో నా కొడుకు చూస్తే ఫ్లాట్ అయిపోతాడు అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. అత్తయ్య ఏంటత్తయ్య ఇలా చేస్తున్నారు అని తులసి అంటుంది. నువ్వు సిద్ధు ఇద్దరూ కలిసి ఇంట్లో వాళ్ళందరికీ కూడా ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పారు, ఆ నిజం ఎప్పుడు బయటపడుతుందో, నిన్ను ఎప్పుడు అందరూ తిడతారోనని నేను భయపడుతున్నాను, ఆ అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేయాలి, కానీ నువ్వు నా కొడుకు ఇలా దూరంగా ఉంటే ఎలా తులసి అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. రా వెళ్దాం అని చెప్పి విశాలాక్షి తులసిని తీసుకొని సిద్ధు బెడ్రూమ్ దగ్గరకు వెళ్తుంది. సిద్ధు సిద్ధు అని చెప్పి విశాలాక్షి డోర్ కొడుతూ ఉంటుంది. సిద్ధు డోర్ ఓపెన్ చేస్తాడు. తులసిని చూసి అమ్మా తులసిని నువ్వు ఇలా రెడీ చేసావా అని అడుగుతూ ఉంటాడు. అవునరా సిద్ధు, నీ సంతోషమే నాకు కావాలి,
మీరిద్దరూ చిలక గోరింకల్లా ఎప్పుడూ కలిసి ఉండాలి. తులసి వెళ్ళు, నా కొడుకుని ఇబ్బంది పెట్టకు అని విశాలాక్షి తులసిని సిద్ధు రూమ్లోకి నెట్టేసి డోర్ లాక్ చేస్తుంది. సిద్ధు, తులసి బయటికి రావటానికి కూడా కుదరదు. బయట నేను లాక్ చేసేసాను. రేపు ఉదయమే డోర్ ఓపెన్ చేస్తాను. అప్పటి వరకు మీరిద్దరూ ఆ రూమ్లోనే ఉండాలి. మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలన్నీ తొలగిపోయి మీరిద్దరూ సంతోషంగా ఉండటం నాకు కావాలి అని చెప్పి విశాలాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సిద్ధు తులసి దగ్గరకు వెళ్ళి, ఎంత అందంగా ఉన్నావో తెలుసా తులసి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక తులసి ఏడుస్తూ పక్కకు వెళ్ళిపోతుంది. వెనుక నుంచి సిద్ధు వెళ్ళి తులసిని గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఇలాంటి రోజు ఒకరోజు వస్తుందని నేను అసలు అనుకోలేదు తులసి, ఇదంతా కూడా మా అమ్మ వల్లే జరుగుతుంది అని సిద్ధు తులసిని గట్టిగా హగ్ చేసుకుని తులసి బుగ్గలపై ముద్దు పెడుతూ ఉంటాడు. ఇక బసవరాజు నీలంబరి రూమ్ బయట నుంచొని కోపంగా చూస్తూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.